హాయ్ హలో అందరికి నమస్కారం. ఈ సెషన్ లో మనం డిడిఎల్ ట్రిగ్గర్స్ గురించి చూద్దాం. సో ప్రీవియస్ వీడియోస్ లో మనం డిఎంఎల్ ట్రిగ్గర్స్ గురించి చూసాం. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనం డిడిఎల్ ట్రిగ్గర్స్ గురించి చూద్దాం. So the DDL triggers in SQL Server are fired in response to variety of data definition language events such as create, alter, drop, grant, deny, and revoke. It's like table or functions, index and store procedure and etc. See, this is nothing but ఎప్పుడైతే మనం టేబుల్ లైక్ ఒక టేబుల్స్ కానివ్వండి లేదంటే ఒక ఫంక్షన్ కానీ ఒక ఇండెక్స్ కానీ ప్రొసీజర్స్ కానీ ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తుంటాం, రైట్? అంటే ఒక ప్రొసీజర్ ని క్రియేట్ చేయటం కానీ లేదంటే దాన్ని ఆర్డర్ చేయటం, డ్రాప్ చేయటం, సో ఇలాంటి సినారియోస్ ఏదైతే ఉంటుందో వాటిని క్రియేట్ చేసేటప్పుడు మనం వాటి మీద ఈ ట్రిగ్గర్ ని క్రియేట్ చేయొచ్చు. దానిని మనం డిడిఎల్ ట్రిగ్గర్స్ అంటున్నాం. దట్ మీన్స్ డిడిఎల్ ట్రిగ్గర్స్ ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్ ఆర్ వర్కింగ్ ఆన్ ఏ డేటాబేస్. సో ఈ డేటా డెఫినేషన్ ట్రిగ్గర్స్ ఏదైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మనకి డేటాబేస్ మీద వర్క్ అవుతాయి. ఓకే, సో డిడిఎల్ ట్రిగ్గర్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఫ్రమ్ ఎస్క్యూఎల్ సర్వర్ 2005 వర్షన్. ఎస్క్యూఎల్ సర్వర్ 2005 నుంచి మనకి ఇంట్రడ్యూస్ చేసింది. అక్కడ నుంచి మనకి అవైలబిలిటీ ఉన్నాయి, రైట్? సో which will be used to restrict DDL operations such as create, alter and drop commands. లైక్ ఇవి ఎందుకంటే యాక్చువల్ గా డేటాబేస్ లో మనం టేబుల్స్ క్రియేట్ చేస్తాం అంటే జనరల్ గా ఒక సపోజ్ ఒక ప్రొడక్షన్ డేటాబేస్ మీద మనం వర్క్ చేస్తాం అనుకోండి. లైక్ బై మిస్టేక్ ఆ డేటాబేస్ లో అనానమస్ గా ఎవరైతే యూజర్ వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఏదైనా డేటాని మనకి ఆర్డర్ చేయొచ్చు, లేదంటే సమ్ యూస్ఫుల్ టేబుల్స్ ని డ్రాప్ చేయొచ్చు. అంటే ఎనానమస్ టేబుల్స్ మనకి క్రియేట్ చేయడం ఇలాంటివి చేస్తున్నప్పుడు మనకి తెలియదు యాక్చువల్ గా. సో అలాంటి కేసెస్ లో ఏం చేస్తామంటే మనం ఎప్పుడైతే ఈ ట్రిగ్గర్స్ డిడిఎల్ ట్రిగ్గర్స్ అనేది మనం క్రియేట్ చేస్తామో, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తుందంటే అది రిస్ట్రిక్ట్ చేసేస్తుంది, రైట్? క్రియేట్ చేయడం లేదంటే ఆల్టర్ చేయడానికి, టేబుల్ స్ట్రక్చర్ ని ఆల్టర్ చేయడం కానీ ఆ టేబుల్స్ ని డ్రాప్ చేయడానికి కానీ, సో ఇవన్నీ కూడా మనకి రిస్ట్రిక్ట్ చేస్తున్నాయి అన్నమాట. We can think of a DDL trigger as a special kind of store procedure. So the special kind of store procedure అని మనం అనుకోవచ్చు that executes in response to server scope or database scope events. సో సర్వర్ స్కోప్ అండ్ డేటాబేస్ స్కోప్ ఈవెంట్. సో ఇక్కడ మనకి టూ సినారియోస్ వచ్చినాయి చూడండి, గుర్తుపెట్టుకోండి. ఇవి రెండు కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. ది పాయింట్ టు రిమెంబర్ ఈస్ దట్ ది DDL triggers fires only after the DDL statement executes. So we cannot use instead of triggers. సి ఈ డీటెయిల్ ట్రిగ్గర్స్ అనేవి మనకి ఎప్పుడైతే డీటెయిల్ స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి తర్వాత మనకి ఈ డీటెయిల్ ట్రిగ్గర్ అనేది మనకి ఇన్వోక్ అవుతుంది, రైట్? ఫైర్ అవుతుంది. కాబట్టి మనం ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ అంటే ఇన్స్టా వన్ కీవర్డ్ యూస్ చేస్తాం కదా, సో అది మాత్రం యూజ్ చేయకూడదు ఇక్కడ. అండ్ మోర్ ఓవర్ ది DDL triggers will not fire in response to events that affect the local temporary files. లైక్ టెంపరీ ఫైల్స్ అనేది క్రియేట్ అవుతాయి నార్మల్ గా. మనం చెప్పుకున్నాం కదా, ఇన్సర్టెడ్ అండ్ డిలీటెడ్ అని చెప్పేసి టేబుల్స్ క్రియేట్ అవుతాయి. సో వాటికి ఈ అవి రెస్పాన్స్ అనేది అవ్వవు. ఇవి నార్మల్ గా మనం డీటెయిల్ స్టేట్మెంట్స్ యూస్ చేస్తాం. అది వచ్చేసి మనకి డిఎంఎల్ కూడా స్టేట్మెంట్స్. సో సింటాక్స్ ఉంది, క్రియేట్ ట్రిగ్గర్ ఆన్ డేటాబేస్ ఆర్ ఆల్ సర్వర్. సో డేటాబేస్ మీన్స్ ఓన్లీ పర్టికులర్ డేటాబేస్ మీద మనం క్రియేట్ చేస్తుంది. ఆల్ సర్వర్ అంటే లైక్ పర్టికులర్ సర్వర్ లో ఉన్న డేటాబేస్ మొత్తానికి ట్రిగ్గర్ అనేది వర్క్ అవుతుంది, ఇన్వోక్ జరుగుతుంది. అండ్ ఫర్ ఆర్ ఆల్టర్ event type as begin and trigger body. Okay. So చూద్దాం examples కూడా చూద్దాం. So before that some statements చూద్దాం. Here event type refers to the event that will fire the trigger which can be anything like create table, drop table and order table. ఇక్కడ మనం ఏమనుకున్నాం, ఈవెంట్ టైప్ అంటున్నాం, రైట్? సో ఇక్కడ ఈవెంట్ టైప్ అన్నాం. సో ఈవెంట్ టైప్ సో ఇక్కడ చూడండి మనం ఈవెంట్ టైప్ ఉన్నాం. క్లియర్? ఇక్కడ కూడా ఈవెంట్ టైప్. సో ఈవెంట్ టైప్ మీన్స్ నథింగ్ బట్ table creation, alter like alter table, create table or drop table. So something ఇవన్నీ కూడా మనం దీని కింద ట్రీట్ చేస్తాం. అండ్ టైప్స్ ఆఫ్ DDL triggers. సో DDL triggers వచ్చేసి టూ టైప్స్ ఉన్నాయి మనకి, డేటాబేస్ స్కోప్ అండ్ సర్వర్ స్కోప్. స్కోప్ మీన్స్ విత్ ఇన్ ద రేంజ్, లైక్ డేటాబేస్ స్కోప్ లో అంటే పర్టికులర్ డేటాబేస్ లోనే. సో అవుట్ సైడ్ ఆఫ్ ది పర్టికులర్ డేటాబేస్ మనం వర్క్ చేయాలి, ఈ ట్రిగ్గర్స్ అనేది వర్క్ చేయాలి. సో సర్వర్ స్కోప్ అంటే సో ఆ సర్వర్ ఏదైతే మనం కనెక్ట్ చేస్తున్నామో ఆ సర్వర్ లో ఉంది అన్ని డేటాబేసెస్ మీద మనం ఈ ట్రిగ్గర్స్ ని ఇన్వోక్ చేయొచ్చు.
Clear? So the DDL triggers can be created in specific database or at the server level. Specific database or server level create చేయొచ్చు. If we set the scope to server level, then it is applied to all database of that server. మనం సర్వర్ లెవెల్ యూజ్ చేసామనుకోండి, ఆ సర్వర్ లెవెల్లో అన్ని డేటాబేసెస్ మీద ఈ ట్రిగ్గర్ అనేది వర్క్ చేస్తుంది. రైట్. సో ఒక డేటాబేస్ అనేది క్రియేట్ చేయడం మనం లైక్ ఇక్కడ ట్రిగ్గర్ అనేది ఉందాం. అండ్ తర్వాత నేను ఆల్రెడీ టెస్ట్ డిబి అనేది ఒకటి డేటాబేస్ అనేది క్రియేట్ చేసాను. అదర్వైజ్ ఇంకొకటి క్రియేట్ చేద్దామంటే మన ఇష్టం. సో క్రియేట్ చేద్దాం న్యూ డేటాబేస్ లైక్ ట్రిగ్గర్ డిబి డేటాబేస్ క్రియేట్ చేసాం. అండ్ సో ట్రిగ్గర్ డిబి డేటాబేస్ కొలిస్తాం. అండ్ నా ఇప్పుడు నేను ట్రిగ్గర్ అనేది క్రియేట్ చేస్తాను. సో క్రియేట్ ట్రిగ్గర్ రిస్ట్రిక్ట్ క్రియేట్ టేబుల్. దట్ మీన్స్ ఈ డేటాబేస్ ఏదైతే క్రియేట్ చేశానో ట్రిగ్గర్ అనేది దీని మీద టేబుల్స్ అనేది రిస్ట్రిక్ట్ చేయాలి. టేబుల్ క్రియేషన్ అనేది రైట్. క్రియేట్ ట్రిగ్గర్ రిస్ట్రిక్ట్ లైక్ ట్రిగ్గర్ నేమ్ ఆన్ డేటాబేస్ ఫర్ ఈవెంట్ లైక్ ఈవెంట్ టైప్ అన్నాం రైట్ ఇక్కడ. సో క్రియేట్ టేబుల్ యాజ్ బిగెన్. You cannot create a table in this database and rollback transaction. సో ఎప్పుడైతే క్రియేట్ టేబుల్ అని చెప్పిస్తున్నామో లైక్ ఇనిషియల్ గా అయితే యాక్చువల్గా ఇది క్రియేట్ అవుతుంది. దీని తర్వాత మనకి ట్రిగ్గర్ డిడిఎల్ కమాండ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి ట్రిగ్గర్ ఇన్వోక్ అవుతుందని చెప్పుకున్నాం కదా. సో తర్వాత ఏం జరుగుతుందంటే ఇది లైక్ ఈ ట్రిగ్గర్ ఇన్వోక్ అవుతుంది, ఈ మెసేజ్ డిస్ప్లే అవుతుందండి. ఏదైతే టేబుల్ క్రియేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని రోల్ బ్యాక్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి క్రియేట్ ట్రిగ్గర్. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ టేబుల్ అన్నాం. సో టేబుల్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అయింది. సో చాలా క్రియేట్ అయింది కదా. సో దీన్ని నేను రిమూవ్ చేస్తున్నాను, డిలీటెడ్. అన్నా ఇప్పుడు నేను ట్రిగ్గర్ క్రియేట్ చేస్తున్నాను. సో చూడండి ఇక్కడ ట్రిగ్గర్ అనేది క్రియేట్ అయింది. అన్నా ఇప్పుడు నేను దాన్ని టేబుల్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నా సేమ్ డేటాబేస్. సో ఇక్కడ చూడండి యూ కెనాట్ క్రియేట్ ఏ టేబుల్ ఇన్ దిస్ డేటాబేస్. సో మనం ఇచ్చిన ఏదైతే ప్రింట్ మెసేజ్ ఉందో మనకు వస్తుంది రైట్. అండ్ ట్రాన్సాక్షన్ అనేది మనకి రోల్ బ్యాక్ అవుతుంది. చూసి టేబుల్ అనేది క్రియేట్ అవ్వలేదు ఇక్కడ. క్లియర్. అండ్ ఇది సేమ్ వే టేబుల్ ని మనం ఆల్టర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. దట్ మీన్స్ సపోజ్ సో ఇక్కడ చూడండి మనకి ఇది ఈ ట్రిగ్గర్స్ అనేది ఎక్కడ ఉంటాయి అంటే లైక్ నార్మల్ గా డేటాబేస్ లో ప్రోగ్రామ్ పెట్టేది డేటాబేస్ ట్రిగ్గర్స్. సో మనం క్రియేట్ చేస్తుంది ఇది ఆన్ డేటాబేస్ అన్నాం కదా. సో దట్ మీన్స్ డేటాబేస్ ట్రిగ్గర్స్. సో ఇక్కడ చూడండి మనం క్రియేట్ చేసిన ట్రిగ్గర్ ని క్లియర్. సపోజ్ ఈ క్రియేట్ అనేది నేను రిమూవ్ చేస్తున్నా. ఇప్పుడు క్రియేట్ చేశాను అండ్ రిమూవ్ చేస్తున్నా. అండ్ నా ఇది ఈ టేబుల్ నేను క్రియేట్ చేస్తున్నాను. సో క్రియేట్ అయింది క్లియర్. అండ్ నా నేనేం చేస్తాను ఈ టేబుల్ ని నేను ఆర్డర్ చేయడానికి ట్రై చేస్తే యూ కెనాట్ ఆర్డర్ టేబుల్ అనే ట్రిగ్గర్ రిమూవ్ కావాలి. సో క్రియేట్ ట్రిగ్గర్ నేమ్ ఆన్ డేటాబేస్ ఫర్ ఆర్డర్ టేబుల్. సో ఇక్కడ క్రియేట్ టేబుల్ రిస్ట్రిక్షన్ ఇచ్చాం, అలాగే ఇక్కడ ఆర్డర్ టేబుల్. సపోజ్ నేను ఇక్కడ రిమూవ్ చేసాను. అండ్ నా ఆర్డర్ టేబుల్ నేమ్ సపోజ్ ఏదో ఒకటి కాలం సపోజ్ కాలం ఆర్ సంథింగ్ ఇక్కడ సపోజ్ నేమ్ సపోజ్ ఏదో అట్లా చూడండి. కూర్చొని మన డేటాబేస్ లో టేబుల్స్ నేను ఆర్డర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ అయింది ఆర్డర్. యూ కెనాట్ ఆర్డర్ టేబుల్స్. సో మనం ఏదైతే ఇచ్చామో క్లియర్. అన్నాం డ్రాప్ టేబుల్ ని డ్రాప్ చేయడానికి. సపోజ్ ఈ టేబుల్ అనేది ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ ఉంది కదా. సో ఈ టేబుల్ టెక్స్ట్ అనేది అన్నాం డ్రాప్ క్లియర్. డ్రాప్ ట్రిగ్గర్ ఉపయోగిస్తాం. లైక్ ఇక్కడ మనకి డ్రాప్ టేబుల్ మీద మనం డేటాబేస్ మీద ట్రిగ్గర్ అనేది ఒకటి క్రియేట్ చేసామన్నాం. ఇప్పుడు నేను సపోజ్ ఈ టేబుల్ ని నేను క్రియేట్ లైక్ డ్రాప్ చేయడానికి ట్రై చేస్తాను. సపోజ్ డ్రాప్ టేబుల్ టెక్స్ట్. సో యూ కెనాట్ డ్రాప్ టేబుల్స్. ఏదైతే మనం ఇక్కడ ఇచ్చామో క్లియర్. లైక్ ఏదైతే మనం ఇక్కడ ఇచ్చామో యూ కెనాట్ డ్రాప్ టేబుల్స్ క్లియర్. అండ్ ట్రిగ్గర్ ని డ్రాప్ చేయాలంటే ఎలా చేస్తాం లైక్ సేమ్ టేబుల్ అయితే డ్రాప్ టేబుల్ నేమ్ అలానే సేమ్ టేబుల్ ట్రిగ్గర్ కాబట్టి డ్రాప్ ట్రిగ్గర్ నేమ్. ఈ ట్రిగ్గర్ దేని మీద ఉంది ఆన్ డేటాబేస్. సో డేటాబేస్ మీద క్రియేట్ చేసిన ట్రిగ్గర్సే కదండి మరి.
రైట్. డేటాబేస్ మీద క్రియేట్ చేసిన ట్రిగ్గర్స్. సో డ్రాప్ రైట్. ట్రిగ్గర్స్ అనేవి మనం డ్రాప్ చేసినాం. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కంబైన్ చేసి రాయొచ్చు. యాజ్ యూజువల్ మనం ఇంతకు ముందు మనకి ఫర్ ఆర్ ఆఫ్టర్ అని చెప్పేసి మనకి డిఎంఎల్ కమాండ్స్ ఏదైతే రాసామో అలానే క్రియేట్ టేబుల్, ఆర్డర్ టేబుల్, డ్రాప్ టేబుల్. దట్ మీన్స్ ఈవెంట్ టైప్స్. సో క్రియేట్ ట్రిగ్గర్, రిస్ట్రిక్ట్, డీటెయిల్ ఈవెంట్స్. సో రిస్ట్రిక్ట్, డీటెయిల్ ఈవెంట్స్ అని చెప్పేసి మనం డేటాబేస్ మీద లైక్ ఈవెంట్ టైప్స్ మనం ట్రిగ్గర్ అనేది క్రియేట్ చేసాం. క్లియర్. సో ఇప్పుడు మనం ఒక టేబుల్ ని యాడ్ చేయలేము, దట్ మీన్స్ క్రియేట్ చేయలేము, ఆర్డర్ చేయలేము అండ్ డ్రాప్ కూడా చేయలేము. క్లియర్. సో ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ మనకి ట్రిగ్గర్ అనేది కనిపిస్తుంది. డేటాబేస్ ట్రిగ్గర్ మనం ఏదైతే క్రియేట్ చేసాం అది రైట్. ట్రిగ్గర్ రిస్ట్రిక్ట్ డీటెయిల్ ఈవెంట్స్. అండ్ సపోజ్ మనం ట్రిగ్గర్ ఆన్లైన్ ఉంది, లైక్ ఇక్కడ మనకు వచ్చేసి ఒక టేబుల్ ని మనం యాడ్ చేయాలి అనుకున్నాం. ఒక టేబుల్ ని లైక్ క్రియేట్ చేయాలి. ఒక టేబుల్ ని క్రియేట్ చేయాలి. సో క్రియేట్ టేబుల్ టెస్ట్ సంథింగ్. నార్మల్ ఇక్కడ నేను క్రియేట్ చేయడానికి ట్రై చేస్తే అవుతుందా? నార్మల్ కాదు, ఎందుకంటే మనకి ట్రిగ్గర్ అనేది యాక్టివ్లో ఉంది. ట్రిగ్గర్ అనేది యాక్టివ్లో ఉంది, దట్ మీన్స్ ఎనేబుల్ లో ఉంది. సో ఇన్ కేస్ నేను ఆ ట్రిగ్గర్ ని డిజేబుల్ చేసుకోవాలి. సో డిజేబుల్ ట్రిగ్గర్ లైక్ ఇది లైక్ ఈ కమాండ్ యూస్ చేసేయచ్చు, ఆర్ అదర్వైజ్ డైరెక్ట్ మనం డిలీట్ కూడా చేయొచ్చు ట్రిగ్గర్. ఓకే. సపోజ్ ఇక్కడ చూడండి డిజేబుల్ ట్రిగ్గర్ డిజేబుల్ చేసే, అండ్ ఇక్కడ చూడండి క్రియేట్ టేబుల్, టెస్ట్ టేబుల్ క్రియేట్ చేసాం. నా రిఫ్రెష్. సో టెస్ట్ అనే టేబుల్ క్రియేట్ అయింది కదా. క్లియర్. అండ్ అలానే సపోజ్ ఇక్కడ ఎనేబుల్ చేస్తా ట్రిగ్గర్ ని మళ్ళీ. సపోజ్ టెస్ట్ వన్ అనే టేబుల్ నేను క్రియేట్ చేసిన ఎనేబుల్ చేసినప్పుడు సో అవుతుందా? అవుతుంది. క్లియర్. డిజేబుల్ ఎనేబుల్ ఇలా చేసుకుంటాం. అండ్ సపోజ్ రీనేమ్ అంటే దాని మీద వచ్చేసి మనం ఒక టేబుల్ నేమ్ అనేది చేంజ్ చేయాలి అనుకోండి. రైట్. టేబుల్ నేమ్ అనేది చేంజ్ చేయాలి. సో దట్ మీన్స్ ఒక ట్రిగ్గర్ క్రియేట్ చేసినప్పుడు నేమ్ చేంజ్ చేసినప్పుడు మనకి ఒక మెసేజ్ కావాలి. జస్ట్ మనం రీనేమ్ చేసామనేది మెసేజ్. సో సేమ్ డేటాబేస్ మీద ఫర్ రీనేమ్. యాక్చువల్గా ఇక్కడ మనం ఇలా యూస్ చేస్తున్నాం ఫర్ క్రియేట్ టేబుల్, ఆర్డర్ టేబుల్, డ్రాప్ టేబుల్, సేమ్ అలానే రీనేమ్. సో ట్రిగ్గర్ మూవ్ చేసే అండ్ నౌ సో ట్రిగ్గర్ మూవ్ అయింది. యాక్చువల్గా ఇక్కడ రీనేమ్ అనేది. సో బిఫోర్ దట్ మనకి ఇక్కడ ఇది ఈ రిస్ట్రిక్ట్ డీటెయిల్ ఈవెంట్ అనేది మనకి ఆల్రెడీ యాక్టివ్ గా ఉంది. సో దీని ఫస్ట్ నేను డిసేబుల్ చేస్తున్నా. క్లియర్. అండ్ నా ఇప్పుడు నేను దీన్ని ట్రై చేస్తున్నాను. దట్ మీన్స్ ఇది టేబుల్ ఆల్రెడీ మనకి క్రియేట్ అయింది కదా. ఓకే, ఈ నేమ్ ని చేంజ్ చేస్తున్నాం. టేబుల్ టెస్ట్ అనే నేమ్ చేంజ్ అనేది చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి యూజెస్ రీనేమ్స్ ఉంటుంది. ఇక్కడ రిఫ్రెష్ చేసిన టేబుల్స్ చూడండి. టేబుల్ టెక్స్ట్ టెక్స్ట్ చేంజ్ అయితే వెళ్తుంది. రైట్. సో రీనేమ్ అయింది కదా. క్లియర్. అండ్ హౌ యాక్చువల్గా ఇది మనం ఇప్పటి వరకు డేటాబేస్ మీద ఎలా క్రియేట్ చేస్తాం అనేది చూసాం. అంటే ఒక సింగిల్ డేటాబేస్ మీద. అండ్ ఇన్ కేస్ ఈ ట్రిగ్గర్స్ అనేది లైక్ ఈ సర్వర్ లో మనకి మల్టిపుల్ డేటాబేసెస్ ఉన్నాయి. సో ఒక డేటాబేస్ యూస్ చేసి చేస్తున్నాం, ట్రిగ్గర్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ మనం మల్టిపుల్ ఒక 50 డేటాబేసెస్ ఉన్నాయి ఒక సర్వర్ లో. ఈచ్ అండ్ ఎవ్రీ టైం నేను ప్రతి డేటాబేస్ మీద నేను రిస్ట్రిక్షన్స్ అప్లై చేయాలి అనుకున్నాను అనుకోండి. 50 టైమ్స్ నేను ఆ క్వరీని ఎగ్జిక్యూట్ చేయాలి. అంటే లైక్ 50 టైమ్స్ నేను ఆ ట్రిగ్గర్స్ అనేది నేను ఇండివిజువల్ గా నేను క్రియేట్ చేయాల్సి వస్తుంది. సపోజ్ ఎక్కడైనా ఏ కేసులైనా నేను ట్రిగ్గర్ ని కానీ లేదంటే లైక్ ఏదైనా చేంజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి, అప్పుడు మిగిలిన 50 ప్లేసెస్ లో కూడా నేను చేంజ్ చేయాల్సి వస్తుంది కదా. సో అది టైం కన్స్యూమింగ్ అండ్ ఎఫెక్ట్ కాదు, కరెక్ట్ కాదు, ప్రాపర్ గా లేదు. సో అందుకని ఏం చేస్తామంటే జస్ట్ టోటల్ సర్వర్ మీద క్రియేట్ చేస్తాం. దట్ మీన్స్ లైక్ యాక్చువల్ గా ఇక్కడ మనం ఆన్ డేటాబేస్ అని ఇచ్చాం కదా, ఇక్కడ ఆన్ సర్వర్ అని ఇస్తాం. ఆన్ ఆల్ సర్వర్. ఆల్ సర్వర్ అంటే ఇక్కడ ఉన్న డేటాబేస్ లో మొత్తం ఏదైనా తీసుకోండి, క్రియేట్ చేయడానికి కానీ ఆర్డర్ చేయడానికి డ్రాప్ చేయడానికి కానీ పర్మిషన్ అనేది లేదు. జస్ట్ మీరు ఇక్కడ చూడండి ఎగ్జిక్యూట్ చేశారు. ఓకే, క్వరీ అనేది నాకు ఎగ్జిక్యూట్ అయింది. అండ్ ఇక్కడ డేటాబేస్ లో అన్ని
డేటాబేసెస్ మీద నాకు ట్రిగ్గర్ అనేది జనరేట్ అయింది కాబట్టి మరి అది ఎక్కడ స్టోర్ అవుతుంది ఇక్కడ చూడండి సెక్యూరిటీ కింద సర్వర్ ఆబ్జెక్ట్స్ ఉంటుంది నా నేను ఒకసారి రిఫ్రెష్ చేసుకున్నాం సో ఇక్కడ చూడండి ట్రిగ్గర్స్ లో మనం క్రియేట్ చేసాం ట్రిగ్గర్ అనేది ఇక్కడ ఉంటుంది క్లియర్ ట్రిగ్గర్ లైక్ ఇది మనకు కావాలంటే డిలీట్ చేయొచ్చు అండ్ డిసేబుల్ కావాలంటే డ్రాప్ చేయటం సో ఈ కమాండ్స్ యూజ్ చేస్తాం అండ్ నా ఇప్పుడు నేను ఒక టేబుల్ క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం లైక్ యాక్చువల్గా మనం దేనిలో ఉన్నాం ట్రిగ్గర్ డిబిలో ఉన్నాం సపోజ్ క్రియేట్ టేబుల్ టెస్ట్ శాంపుల్ టేబుల్ ఐడి సి నేను ఈ టేబుల్ ని కాపీ చేసుకున్నా అండ్ ఈ టేబుల్ నేను క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను నాకు ఇక్కడ రిస్ట్రిక్షన్స్ వచ్చింది క్లియర్ సపోజ్ నేను ఇక్కడ చేంజ్ చేస్తున్నాను డేటాబేస్ నేను సపోజ్ కంపెనీ తీసుకోవాలి సో కంపెనీలో నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను సేమ్ అదే ఇష్యూ అండ్ అలానే సమ్ ఎనదర్ వన్ సేమ్ ఇష్యూ అండ్ సమ్ టెంప్ డిపి సో సేమ్ ఇష్యూ సమ్ టెస్ట్ డిపి సేమ్ ఇష్యూస్ క్లియర్ సపోజ్ నేను డిజేబుల్ చేశాను అనుకోండి డిజేబుల్ చేశాను టెస్ట్ డిబిలో ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా క్లియర్ కమాండ్ ఎగ్జిక్యూట్ అయింది కదా సో టెస్ట్ డిబిలో టేబుల్లోకి వెళ్తే శాంపుల్ టేబుల్ క్రియేట్ అయ్యింది క్లియర్ సో ఇలా మనం సర్వర్ మీద వర్క్ చేసుకోవాలని అనుకుంటే ఇలా చేస్తాం అంటే ఆన్ సర్వర్ మీద మనం ఇలా వర్క్ చేస్తాం సో కాన్సెప్ట్ అనేది అర్థమైంది అనుకుంటున్నా సో డిఎంఎల్ ట్రిగ్గర్స్ మనం క్రియేట్ చేసినప్పుడు లైక్ మనం రిస్ట్రిక్షన్స్ ఎప్పుడైతే మనం ఒక డేటాబేస్ మీద వర్క్ చేసేటప్పుడు నార్మల్గా మనకి టేబుల్స్ క్రియేషన్ కానీ ఆర్డర్ కానీ డ్రాప్ కానీ రీనేమ్ కానీ సో ఇలాంటి సినారియోస్ ఏదైతే ఉంటుందో మనం రిస్ట్రిక్ట్ చేయాలి లైక్ అనానమస్ యూజర్స్ ఉంటారు అనుకోండి లైక్ వాటి మనం రిస్ట్రిక్ట్ చేయాలి అలాంటి కేసెస్ లో ఇలా టేబుల్స్ క్రియేట్ చేయటం లైక్ వీటిని రిస్ట్రిక్ట్ చేయటం అనేది లైక్ ఈ ట్రిగ్గర్స్ అనేవి యూస్ చేస్తాం వీటిని మనం లైక్ డిడిఎల్ ట్రిగ్గర్స్ అంటాం ఓకే సో ఎగ్జాంపుల్స్ తీసుకోండి మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి వీటిలో చెక్ చేయండి ప్రాక్టీస్ చేయండి సింపుల్ గా అర్థమవుతుంది సో ఓవరాల్ కాన్సెప్ట్ అయితే బేసిక్ మనం వీటికి యూజ్ చేస్తూ ఉంటాం క్లియర్ సో కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటాను మీ కాన్సెప్ట్ మళ్ళీ కలుగుతాం థ్యాంక్